ఒకసారి అబ్దుల్ కలాం గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఓడను తయారు చేసి చూపించాడు. ఈ ఓడలో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, ప్రతిదీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ దీనికి భారతదేశం అనే దిక్సూచి కనుక ఉండుంటే ఈ ఓడ అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. అంటే భారతదేశమే ప్రపంచానికి విశ్వగురువు, భారతదేశానికే జ్ఞానాన్ని ప్రసాదించింది. భారతదేశం నుంచి అందుకున్న జ్ఞానాన్ని అనుసరించి మేము ఇవన్నీ కూడా ఆవిష్కరించగలిగాము. న్యూటన్ లాంటి మహానుభావులు కూడా నా పూర్వీకుల యొక్క భుజాల మీద నుండే నేను అంత దూరం చూడగలిగానంటే నా పూర్వీకుల భుజాల మీద నుంచి చూసే నేను ఇవన్నీ కనిపెట్టగలిగానని చెప్పాడు. అంటే దయచేసి తల్లులు అర్థం చేసుకోండి, మన సాహిత్యాన్ని, మన వీరుల యొక్క గాథలు, మన వీర వనితల యొక్క గాథలని బిడ్డలకి ఇప్పటి నుంచే బోధించేటటువంటి గురువులుగా మనందరం కనుక మారకపోతే రేపు మన పిల్లలే మనల్ని మ్యూజియంలో పెట్టి ఇదిగోండి మా పెద్దవాళ్ళు కామం చేతిలో, అర్థం చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయి మా పూర్వీకుల గురించి మాకు చెప్పలేదు, మా ఋషుల గురించి మాకు చెప్పలేదు, మా ఋషికల గురించి మాకు చెప్పలేదు, మా రామాయణ భారత భాగవతాల గురించి మాకు చెప్పలేదు, డబ్బు వెంట పడిపోయిన మా పెద్దవాళ్ళండి వీళ్ళని మ్యూజియంలో పెట్టి మనల్ని చూపిస్తారమ్మా. అటువంటి చూపించే పరిస్థితి రానివ్వకుండా లేవండి, ఉద్యమించండి, వీధి వీధికి తిరగండి. వివేకానందుడు చెప్పినట్టుగా చెప్పులు కుట్టే చేపలు పట్టే పూరి గుడిసెలని నవీన భారతం లేచి రావాలి, కొండల నుండి పర్వతాల నుండి నా నవీన భారతం లేచి రావాలని ఏ విధంగా అయితే పిలుపునిచ్చాడో ప్రతి చోట నుండి కూడా నవీన భారతం లేచి రాకపోతే ఇప్పటి వరకు కలలు కని రామచంద్రుడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వరుడికి కన్నులు మూసేసి నామం పెట్టి పంగనామాలు పెట్టేశాం ఆయన చూడనివ్వకుండా. కానీ చూడకుండా ఉంటాడా? కానీ అయోధ్యలో రాముడు మాత్రం 2 కళ్ళు విశాల నేత్రాలతో మన నడవడికని, మన నడతని చూస్తూ ఉన్నాడు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మాన్ని కనుక మనం పాటించకపోతే, మానవ ధర్మాన్ని కనుక మనం వర్తించకపోతే తప్పకుండా రాముడు మళ్ళీ మనకి బుద్ధి చెబుతాడనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ జాతి పునర్నిర్మాణ వైభవంలో మనందరం కూడా సమిధలమవుదాం.